భారత్ పై అమెరికా మరోసారి తన అక్కసు వెలగక్కింది. భారత్ ను సుంకాల మహారాజుగా ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో అభివర్ణించారు. ఇక క్లైమ్ కు ఓ సిద్ధి కేంద్రంగా కొనసాగుతుంది అన్నారు. ఉక్రెయిన్ రక్తపాతంలో భారత్ తన పాత్రను గుర్తించడం లేదు అన్నారు. ఇక ఆగస్టు 27 నుంచి భారత్ పై అదనంగా 25% సుంకాలు అమల్లోకి వస్తాయి అన్న ప్రశ్నకు ఇది జరిగేలా చూస్తాను అని బదులిచ్చారు. భారత్ శాంతిని కోరుకునేలా లేదని యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉంది అన్నారు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసి శుద్ధి చేసిన ఉత్పత్తులను యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో మంచి ధరకు విక్రయిస్తోంది అని నవారో తెలియజేశారు. కు ఓ సిద్ధి కేంద్రంగా కొనసాగుతుంది అన్నారు. ఉక్రెయిన్ రక్తపాతంలో భారత్ తన పాత్రను గుర్తించడం లేదు అన్నారు. ఇక ఆగస్టు 27 నుంచి భారత్ పై అదనంగా 25% సుంకాలు అమల్లోకి వస్తాయి అన్న ప్రశ్నకు ఇది జరిగేలా చూస్తాను అని బదులిచ్చారు. భారత్ శాంతిని కోరుకునేలా లేదని యుద్ధాన్ని కొనసాగిస్తున్నట్లుగా ఉంది అన్నారు. రష్యా నుంచి చౌకగా చమురు కొనుగోలు చేసి శుద్ధి చేసిన ఉత్పత్తులను యూరప్, ఆఫ్రికా, ఆసియా దేశాల్లో మంచి ధరకు విక్రయిస్తోంది అని నవారో తెలియజేశారు.